హలో అండి, ఎలా ఉన్నారు? సండే కదా, మీరేం లంచ్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. అందుకని చెప్పేసి మంచిగా చింతపండు నానబెట్టేసుకొని ఫ్రెష్గా కరివేపాకు అయితే తెప్పించానండి. కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉండే చేపల కూర నీసు వాసన లేకుండా చాలా బాగుంటుంది. చేపల పులుసు పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, వాసన వచ్చిద్దేమో అని చెప్పేసి. ఈసారి ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు మాత్రం ముక్కలకి ముందుగానే ఉప్పు కారం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు చేపల పులుసు స్మెల్ లేకుండా ఉంటుందండి. ఇంక ఈలోపు అయితే ఒక మంచి కాఫీ అయితే తాగాను. కాఫీ తాగేలోపు ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నాం అంటే ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది, చేపల పులుసు స్మెల్ కూడా లేకుండా ఉంటుంది. గ్రేవీలో అల్లం వెల్లుల్లి చెక్క లవంగం అవన్నీ వేయడం వల్ల మంచి సువాసన అయితే వస్తుంది. చేప ముక్కలు వేసుకొని చింతపండు గుజ్జు కూడా పోసేసుకొని దాంట్లోకి గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి కొంచెం వెన్నపూస కొత్తిమీర చల్లుకొని దించుకున్నాం అంటే చేపల